వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామో. దానికి ముందుగా గోంగూరని నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి చల్లారే వరకు. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయ్యాక దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చల్లారిపోయిన ఎండుమిర్చిని గ్రైండర్లోకి వేసుకొని దీంట్లోనే వెల్లుల్లి కూడా వేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా అయ్యే వరకు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం గోంగూర పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఇది వేసుకున్నాక మరొకసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు పెట్టుకొని దీంట్లో వేసుకుంటే అంతే. లాస్ట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.